హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. నేను మీ రాము సార్. సో రీజనింగ్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కౌంటింగ్ ఫిగర్స్. ఈ టాపిక్ నుంచి సైనిక్ ఎగ్జామ్ లో గ్యారంటీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద అడగడం జరుగుతుంది. సో ట్రయాంగిల్స్ మీద సమ్స్ అడిగినప్పుడు చాలా సింపుల్ గా టైం వేస్ట్ అవ్వకుండా 1 సెకండ్ లో ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. ఓకే, సో గెట్ రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనము సింపుల్ గా ఎలా చేయాలని, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? సో 1 2. సో ఈ రెండింటిని మీరు ఏం చేస్తారు? యాడ్ చేయడమే, అంతే. 1 + 2 1 + 2 = 3. అంతే సింపుల్ గా ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి రాసుకోండి. 1 2 3. ఈ మూడింటిని ఏం చేయాలి? ఎడిషన్ చేయడమే. 1 + 2 + 3. 1 + 2 3. 3 + 3 6. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? 6 ట్రయాంగిల్స్ ఉంటాయి. చూడండి, ఇది ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4. ఏం చేయాలి? 1 + 2 + 3 + 4. 1 + 2 3. 3 + 3 6. 6 + 4 10. So how many triangles are there in this triangle? 10 triangles are there in this triangle. Okay, so simple గా ఈ ట్రిక్ ను ఉపయోగించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈ మోడల్ వస్తే 1 సెకండ్ లో మనం ఆన్సర్ డైరెక్ట్ గా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒకవేళ ట్రయాంగిల్ ఈ టైప్ ఇస్తే ఎలా చేయాలి? సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో ఇది కూడా 1 సెకండ్ లో కంప్లీట్ అయ్యే విధంగా మనం ట్రిక్ చెప్పడం జరుగుతుంది. చూడండి అమ్మా జాగ్రత్తగా. సో దీన్ని కూడా ఇందాకలాగా రాసుకోండి. 1 2. ఓకే, 1 2. సో ఇందాక ఏం చేసాం? ఈ రెండింటిని యాడ్ చేసాం. 1 + 2 యాడ్ చేయాలి. తర్వాత మరి అడ్డంగా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 పార్ట్స్ ఇంటూ ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో దాంతో మల్టిప్లై చేయండి, అంతే. 1 + 2 3. 3 × 2 3 2 6. సో ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? 6 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దామా ఎలా సాల్వ్ చేయాలో? ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ట్రిక్ ని సాల్వ్ చేద్దాం. చూడండి అమ్మా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, యాజ్ ఇట్ ఈస్ మనం వేసుకోవాలి, నెంబర్స్ వేసుకోవాలి. 1 2 3. ఈ మూడింటిని ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 1 + 2 + 3 ఇంటూ ఏం వేసుకోవాలి? ఇవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో, ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయబడిందో వాటిని వేసుకోవాలి. ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయబడింది? 1 2, అంతే కదా. చూడండి, 1 2 కింద డివైడ్ చేయబడింది కాబట్టి ఇంటూ 2 చేయటమే. ఓకే, 1 + 2 3. 3 + 3 6. 6 × 2 6 2 12. సో ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? 12 ట్రయాంగిల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. డైరెక్ట్ గా యాడ్ చేయండి. 1 + 2 3. 3 + 3 6. 6 + 4 10. 10 ఇంటూ ఏం చేయాలి? ఇవి ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయబడింది? 1 2 3. ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయబడింది? 3 పార్ట్స్ ఇంటూ 3. 10 3 30. చూడండి, సో ఈ ట్రిక్ నేర్చుకోవడం వల్ల మనకి ఇలాంటి ట్రయాంగిల్స్ ఎగ్జామ్ లో అడిగితే సింపుల్ గా 1 మినిట్ లో మనం డైరెక్ట్ గా ఆన్సర్ ను పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా ఎవరికైనా కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ మన దగ్గర అవైలబిలిటీగా ఉంది. మరిన్ని వివరాలకు మా నెంబర్ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.